ఐసీటీ 2022 మెంటర్షిప్. ఐసీటీ యూట్యూబ్ ఛానల్లో 41 వీడియోస్ ఉండే ఈ సిరీస్ని మనం ఓన్లీ 1 వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. ఇందులో కొన్ని పాయింట్స్ మిస్ అవ్వచ్చు. ఆ పాయింట్స్ మీకు కావాలంటే మన ఛానల్లో మన తెలుగులో ఈ ఐసీటీ 2022 మెంటర్షిప్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ సిరీస్ ఉంది. ఓకే, ఎపిసోడ్ 1 to ఎపిసోడ్ 37 ఆ వీడియోస్ మీరు చూడొచ్చు. బట్ ఈ వీడియో యొక్క మెయిన్ ఎజెండా ఏంటి అంటే ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ని యాజ్ ప్రిసైజ్ యాజ్ పాసిబుల్ మన ఛానల్లో ఈ ఒక్క వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ వచ్చేసి టైం. ఐసీటీ ట్రేడింగ్లో టైం అనేది ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో ఇక్కడ ఫారెక్స్ అండ్ ఫ్యూచర్స్ రెండు ఉంటాయి. ఫారెక్స్లో మనకి ఇంపార్టెంట్ కిల్ జోన్స్ ఏంటి? అవి ఏషియా సెషన్ 8 PM టు మిడ్ నైట్ న్యూయార్క్ ఓపెన్ అంటే 12 AM అండ్ లండన్ కిల్ జోన్ 2 AM టు 5 AM, న్యూయార్క్ AM 7 AM టు 10 AM అండ్ న్యూయార్క్ PM 2 PM టు 4 PM. ఇవి మనకి ఫారెక్స్లో కీ కిల్ జోన్స్. ఫ్యూచర్స్లో కూడా సేమ్. ఏసియా వచ్చేసి 8 PM టు మిడ్ నైట్ న్యూయార్క్ ఓపెన్, లండన్ వచ్చేసి 2 AM టు 5 AM, న్యూయార్క్ AM సెషన్ వచ్చేసి 7 AM టు 10 AM, న్యూయార్క్ PM సెషన్ వచ్చేసి 2 PM టు 4 PM. సో ఇందులో మనకి ఇంకోటి యాడ్ ఏంటి అంటే 8:30 AM ఓపెన్ అండ్ న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ 9:30 AM ఓపెన్. 1 డేని మనం ఇలా డివైడ్ చేసుకుంటే కీ టైమ్స్ అనేటివి ఎక్కడ మనకి ఫామ్ అవుతాయి అనేది మనకి తెలుస్తుంది. ఓకే, ఇది ఏషియా సెషన్ 8 PM టు న్యూయార్క్ మిడ్ నైట్ ఓపెన్ అండ్ ఇది లండన్ సెషన్ అండ్ ఇది న్యూయార్క్ ఓపెన్ సెషన్ అండ్ ఇది న్యూయార్క్ PM సెషన్. ఇలా మనం టైంని డివైడ్ చేసుకోవచ్చు. అండ్ ఈ టైమ్స్లో ప్రైస్లో మ్యానిపులేషన్స్ జరిగితే అది మనకి హై ప్రాబబిలిటీ మ్యానిపులేషన్ అండ్ క్వాలిటీ ట్రేడ్స్ దొరికే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సెకండ్ వచ్చేసి బయాస్. హయ్యర్ టైం ఫ్రేమ్లో లైక్ డైలీ చార్ట్లో చూసుకోవడం అనేది చాలా బెటర్. డైలీ చార్ట్ కీ టైం ఫ్రేమ్ ఫర్ డిసైడింగ్ ద బయాస్. సో ప్రైస్ అనేది ఎప్పుడైనా 2 ఫేజెస్లో మూవ్ అవుతుంది. ఒకటి ఎక్స్టర్నల్ రేంజ్ లిక్విడిటీస్కి, ఇంకోటి ఇంటర్నల్ రేంజ్ లిక్విడిటీస్కి. ప్రైస్ ఎప్పుడైనా ఈ ఫేజ్లో మూవ్ అవుతుంది. ఎక్స్టర్నల్ రేంజ్ లిక్విడిటీ, ఇంటర్నల్ రేంజ్ లిక్విడిటీ. ఇంటర్నల్ రేంజ్ లిక్విడిటీ అంటే ఏంటి? ఫేర్ వాల్యూ గ్యాప్స్. ఎక్స్టర్నల్ రేంజ్ లిక్విడిటీ అంటే ఏంటి? స్వింగ్ హైస్ అండ్ స్వింగ్ లోస్. ఇక్కడ ఈ చార్ట్లో మనం చూసుకుంటే ఇది ఫేర్ వాల్యూ గ్యాప్. ఓకే, ఇది ఇంటర్నల్ రేంజ్ లిక్విడిటీ. ఇక్కడ నుంచి ప్రైస్ ఇక్కడ ట్యాప్ అయ్యి మనకి ఈ ఎక్స్టర్నల్ రేంజ్ లిక్విడిటీని ట్యాప్ చేసింది. ప్లస్ ఇక్కడ మార్కెట్ స్ట్రక్చర్ బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ ప్రైస్ ఇంటర్నల్ రేంజ్ లిక్విడిటీకి మూవ్ అయ్యి మళ్ళీ ఎక్స్టర్నల్ రేంజ్ లిక్విడిటీని టార్గెట్ చేసింది. సేమ్ ప్రైస్ అనేది ఈ ఫేజ్లో ఫామ్ అవుతుంది. ఒకవేళ ప్రైస్ అనేది ఈ ఫేజ్లో ఫామ్ అవ్వకుండా కన్సల్టేట్ అవుతూ ఉంటే అది కన్సల్టేషన్ మార్కెట్ అంటాం మనం. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి అంటే లిక్విడిటీ. లిక్విడిటీ అనేది మనకి ఎప్పుడైనా కానీ స్వింగ్ హైస్ అండ్ స్వింగ్ లోస్ పైన ఫామ్ అవుతుంది. ఓకే, ఈ 3 క్యాండిల్ ఫార్మేషన్, ఫస్ట్ క్యాండిల్, సెకండ్ క్యాండిల్, థర్డ్ క్యాండిల్, దీన్ని మనం స్వింగ్ హై అంటాం. ఫస్ట్ క్యాండిల్, సెకండ్ క్యాండిల్ అండ్ థర్డ్ క్యాండిల్, దీన్ని మనం స్వింగ్ లో అంటాం. ఈ స్వింగ్ హైస్ పైన మనకి బై సైడ్ లిక్విడిటీ ఉంటుంది. ఓకే, ఈ స్వింగ్ లోస్ కింద మనకి సెల్ సైడ్ లిక్విడిటీ ఉంటుంది. ఈ ప్రైస్ అనేది ఎప్పుడైనా ఒక లిక్విడిటీ నుంచి ఇంకో లిక్విడిటీ సైడ్ మూవ్ అవుతుంది. ఇక్కడ బై సైడ్ లిక్విడిటీ తీసుకున్న తర్వాత ప్రైస్ అనేది సెల్ సైడ్ లిక్విడిటీకి మూవ్ అయింది. ఇక్కడ సెల్ సైడ్ లిక్విడిటీ మళ్ళీ తీసుకున్న తర్వాత ప్రైస్ బై సైడ్ లిక్విడిటీకి మూవ్ అయింది. ఇక్కడ బై సైడ్ లిక్విడిటీ తీసుకున్న తర్వాత మళ్ళీ సెల్ సైడ్కి, బై సైడ్కి, సెల్ సైడ్కి, ఇలా ప్రైస్ అనేది ఒక ఫేజ్లో మూవ్ అవుతూ ఉంటుంది. సెల్ సైడ్ నుంచి బై సైడ్కి, బై సైడ్ నుంచి సెల్ సైడ్కి. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి పవర్ ఆఫ్ 3. పవర్ ఆఫ్ 3 ఏంటి అంటే అక్యుములేషన్, మ్యానిపులేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్. ఈ క్యాండిల్ చూసుకుంటే ఇక్కడ ఒక క్యాండిల్, ఒక డైలీ క్యాండిల్, సపోజ్ ఇది డైలీ క్యాండిల్ అనుకుంటే క్యాండిల్ అనేది మనకి ఎలా ఫామ్ అవుతుంది? ఈ క్యాండిల్ అనేది ఇక్కడ ఓపెన్ అయింది. ఫస్ట్ ఇక్కడ లో ఫామ్ చేసి మనకి ఒక డిస్ట్రిబ్యూషన్ ఫేజ్ని స్టార్ట్ అయింది. ఓకే, డిస్ట్రిబ్యూషన్ ఇచ్చేసి ఇక్కడ హై ఫామ్ చేసి క్లోజ్ అయింది. ఒకవేళ దీన్ని మనం లోవర్ టైం ఫ్రేమ్స్లో చూసుకుంటే ఇది అక్యుములేషన్, ఇది మ్యానిపులేషన్ అండ్ ఇది డిస్ట్రిబ్యూషన్. ఇది మనకి ఈ ఫేస్లో ఫామ్ అవుతుంది. అండ్ సేమ్ ఫర్ ద బియరిష్ క్యాండిల్, అక్యుములేషన్, మ్యానిపులేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్. ఇది పవర్ ఆఫ్ 3, అక్యుములేషన్, మ్యానిపులేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్. చార్ట్లో మనం ఎగ్జాంపుల్ చూసుకుంటే అక్యుములేషన్ అండ్ ఇది న్యూయార్క్ మిడ్ నైట్ ఓపెన్. ఓకే, దీని కింద మనకి ప్రైస్ మ్యానిపులేషన్ ఇచ్చింది. ఇక్కడ ఈ సెల్ సైడ్ లిక్విడిటీని తీసుకున్న తర్వాత అది ఏ టైంలో తీసుకుంది? కీ టైంలో. ఇది లండన్ కిల్ జోన్. ప్లస్ ఆ తర్వాత మనకి డిస్ట్రిబ్యూషన్ అనేది ఫామ్ అయింది. నెక్స్ట్ ప్రైస్ వచ్చేసి ఇక్కడ క్లోజ్ అయింది. మనం సేమ్ చెప్పుకున్నట్టు ఈ పవర్ ఆఫ్ 3లో చెప్పుకున్నట్టు ఈ ఎగ్జాంపుల్లో సేమ్ చార్ట్లో కూడా మనకి అదే ప్యాటర్న్ కనబడుతుంది. ఓకే, దీన్నే మనం అక్యుములేషన్, మ్యానిపులేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి డీలింగ్ రేంజెస్. డీలింగ్ రేంజెస్ అంటే ప్రీమియం అండ్ డిస్కౌంట్.
ఫెబొనాచి ఉంటుంది కదా, ఆ ఫెబొనాచిలో దీన్ని మనం ఈ 50% పైన మనం ప్రీమియం అంటాం అండ్ 50% కింద మనం డిస్కౌంట్ అంటాం. ఇది మార్కెట్లో మనం ఎలా ఫైండ్ చేయాలి? మార్కెట్లో దీన్ని ఎలా ఫైండ్ చేయాలి అంటే, ప్రైస్ అనేది ఒక ఫేజ్ ఫామ్ చేస్తూ మార్కెట్ స్ట్రక్చర్స్ బ్రేక్ అవుతూ ఉంటే, ఇది మార్కెట్ స్ట్రక్చర్ బ్రేక్, ఈ స్వింగ్లో కింద ప్రైస్ క్లోజ్ అయింది. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనం ఫెబొనాచి వేసుకుంటే దీంట్లో ఫామ్ అయ్యే 50% మనకి డీలింగ్ రేంజ్. ఓకే, నెక్స్ట్ ప్రైస్ అనేది ఈ 50% దగ్గర వచ్చినప్పుడు మనం సెల్స్ చూస్తాం మళ్ళీ. సో ఈ ఎగ్జాంపుల్లో ఇక్కడ చూసుకుంటే ఈ ప్రతిసారి ప్రైస్ అనేది ఈ మార్కెట్ స్ట్రక్చర్ బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ ఈ 50%కి రిట్రేస్ అయ్యి మనకి మళ్ళీ సెల్ సైడ్ వెళ్తుంది, మళ్ళీ మార్కెట్ స్ట్రక్చర్ బ్రేక్ చేస్తుంది. ఓకే, దీన్నే మనం డౌన్ ట్రెండ్ అని కూడా అంటాం. బట్ ప్రీమియం డిస్కౌంట్ ఎలా వేయాలి అంటే, ప్రైస్ అనేది మార్కెట్ స్ట్రక్చర్ బ్రేక్ అయిన తర్వాత క్లియర్గా మనం ఆ హై నుండి ఈ లో వరకు ప్రీమియం డిస్కౌంట్ వేసుకుంటే మనకి 50%లో ఫామ్ అయ్యేది మనకి డీలింగ్ రేంజ్. ఓకే, సేమ్ ఇక్కడ కూడా ప్రైస్ అనేది ఈ మార్కెట్ స్ట్రక్చర్ బ్రేక్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి ఈ లో వరకు మనం డీలింగ్ రేంజ్ చేసుకుంటే ఈ 50% దగ్గర ప్రైస్ వచ్చేసి క్లియర్గా మళ్ళీ డౌన్ సైడ్ మూవ్ అయింది. అది ప్రీమియం అండ్ డిస్కౌంట్. నెక్స్ట్ వచ్చేసి మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్. మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ మనం ఐసిటీ 2022 మెంటర్షిప్లో మెయిన్గా ఇది ఒక ఎంట్రీ మోడల్. అది మనకి ఎలా కనిపిస్తుంది అంటే, ఇది ప్రైస్ అనేది రీసెంట్ స్వింగ్లో తీసుకున్న తర్వాత ఒక కీ లెవెల్లో అనుకోండి. కీ లెవెల్ అంటే అది ఫేర్ వాల్యూ గ్యాప్ ఆర్ ఆర్డర్ బ్లాక్, బ్రేకర్ ఏదైనా అనుకోవచ్చు. హైయర్ టైం ఫ్రేమ్లో ఆ కీ లెవెల్ని ట్యాప్ అయిన తర్వాత మనకి ఈ రీసెంట్ స్వింగ్ హై పైన డిస్ప్లేస్మెంట్తో క్లోజ్ అయితే దాన్ని మనం మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ అంటాం. ఓకే, సేమ్ ఇక్కడ ఒక కీ లెవెల్ ఉందనుకోండి, హైయర్ టైం ఫ్రేమ్ కీ లెవెల్. ఓకే, ప్రైస్ అనేది దాన్ని ట్యాప్ అయ్యి మనకి ఈ రీసెంట్ స్వింగ్ హై తీసుకొని డిస్ప్లేస్మెంట్తో ఈ రీసెంట్ స్వింగ్ లో కింద క్లోజ్ అయితే దాన్ని మనం బియరిష్ మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ అంటాం. ఓకే, ఇది కీ టైంలో ఫామ్ అయితే మనకి హై ప్రాబబిలిటీ ట్రేడ్స్ దొరికే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఏ టైం అంటే ఆ టైంలో కాకుండా కీ టైంలో. ఆ టైం అనేది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం వీడియో స్టార్టింగ్లో. ఆ కీ టైమ్స్లో ఫామ్ అయితే మనకి ఆ ట్రేడ్ యొక్క ప్రాబబిలిటీస్ అనేవి పెరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రైస్ అనేది ఈ హై పైన ఈ రీసెంట్ స్వింగ్ హై తీసుకుంది. ఇక్కడ దీన్ని మనం స్వింగ్ హై అంటాం. ఎందుకు? దీని పక్కన 2 క్యాండిల్స్ దీనికంటే కింద ఉన్నాయి. ఈ లిక్విడిటీని తీసుకొని ఈ రీసెంట్ స్వింగ్ లో కింద క్లోజ్ అయింది డిస్ప్లేస్మెంట్తో. ఓకే, అండ్ ఇక్కడ మనకి ఫేర్ వాల్యూ గ్యాప్ ఫామ్ అయింది. సో నెక్స్ట్ ప్రైస్ అనేది ఆ ఫేర్ వాల్యూ గ్యాప్ని ట్యాప్ అయినప్పుడు మనం ఈ ఫేర్ వాల్యూ గ్యాప్లో ట్రేడ్ తీసుకోవచ్చు. ఈ ప్యాటర్న్ ఏంటి? మనం చెప్పుకున్నట్టు ఇది డిస్ప్లేస్మెంట్. ఓకే, ఇది ఈ ప్యాటర్న్. పుట్టింగ్ ఆల్ టుగెదర్ ఇవి మెయిన్ కాన్సెప్ట్స్. ఐసిటీ 2022 మెంటర్షిప్లో మనకి మెయిన్గా కనబడే కాన్సెప్ట్స్ మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఇవన్నీ మనం ఎలా యూజ్ చేయాలి? ఇది 4 అవర్ చార్ట్. 4 అవర్ చార్ట్లో ప్రైస్ అనేది ఈ ప్రీవియస్ డే హైని తీసుకుంది. ఓకే, ప్రీవియస్ డే హైని తీసుకున్న తర్వాత డిస్ప్లేస్మెంట్తో మనకి ఈ స్వింగ్ లో కింద క్లోజ్ అయింది. అంటే ఇక్కడ మనకి మార్కెట్ స్ట్రక్చర్ బ్రేక్ ఇచ్చింది. ఓకే, మార్కెట్ స్ట్రక్చర్ బ్రేక్ ఇచ్చిన తర్వాత మనం ఈ హై నుండి ఈ లో వరకు ఫెబొనాచి వేసుకుంటే మనకి డీలింగ్ రేంజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది? ఈ 50% దగ్గర ఫామ్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ ప్రైస్ అనేది రిట్రేస్ అవుతూ ఈ 50% ట్యాప్ అయిన తర్వాత నెక్స్ట్ డే మన ట్రేడ్స్ అనేటివి బేరిష్ సైడ్ చూడొచ్చు. సో ఆ ఎంట్రీ అనేది మనం ఎలా ఫామ్ చేయాలి? ఎంట్రీ అనేది ఇక్కడ ఈ 50% దగ్గర ప్రైస్ వచ్చినప్పుడు ఇది కీ టైంలో ఇక్కడ ఈ స్వింగ్ హైని తీసుకొని ఈ స్వింగ్ లో కింద డిస్ప్లేస్మెంట్తో క్లోజ్ అయింది. డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి? ఫేర్ వాల్యూ గ్యాప్. సో మన బయాస్ బియరిష్. కీ లెవెల్ 4 అవర్ ఫేర్ వాల్యూ గ్యాప్. టైం లండన్ కిల్ జోన్. ఓకే, సో ఇక్కడ ఈ లండన్ కిల్ జోన్లో మనం ఇక్కడ ట్రేడ్ తీసుకొని ఉండొచ్చు. ఒకవేళ ఇక్కడ ట్రేడ్ మిస్ అయితే మనం ఇక్కడ ఈ డిస్ప్లేస్మెంట్ దగ్గర కూడా మనం ఈ ఫేర్ వాల్యూ గ్యాప్ దగ్గర ట్రేడ్ తీసుకొని ఉండొచ్చు. ఎందుకంటే మన బయాస్ క్లియర్గా బియరిష్ ఉంది కాబట్టి. 4 అవర్ చూసుకుంటే ఇక్కడ మన బయాస్ ఏంటి? బియరిష్. సో 15 మినిట్లో కూడా మనం ఈ ఏ డిస్ప్లేస్మెంట్స్ ఫామ్ అయినా కూడా ఆ డిస్ప్లేస్మెంట్లో మనం ట్రేడ్స్ చూడొచ్చు. టైం, లిక్విడిటీ, కీ లెవెల్, ఎంట్రీ మోడల్, ప్రీమియం అండ్ డిస్కౌంట్ ఇవి ఐసిటీ 2022 మెంటర్షిప్లో ఉన్న మెయిన్ కోర్ కాన్సెప్ట్స్. ఇందులో ఒకటి మనం మిస్ అయ్యాం, అది ఎస్ఎంటీ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అది మీరు ఆ వీడియోలో క్లియర్గా చూడొచ్చు. ఎందుకంటే ఈ ఒక్క వీడియోలో నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేను. ఓకే, ఆ ఎస్ఎంటీ వీడియో మీరు చూడొచ్చు. మీకు ఆ ఎస్ఎంటీ అనే దాని మీద ఒక అండర్స్టాండింగ్ వస్తుంది, అది ఎలా యూజ్ చేయాలి అని. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. టేక్ కేర్ అండ్ థ్యాంక్ యూ.